హై వ్యూవర్స్. వాస్తవానికి మన కేటే శివప్రసాద్ మెయిన్ ఛానల్లో ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే గతంలో మనం మనోజ్ని చాలా విషయాలు వెనకేసుకొచ్చాం అండ్ మంచు ఫ్యామిలీస్ నుంచి విషయాలు కూడా మనం చాలా డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు నిన్న మనోజ్ వచ్చేసి తాను రెడీగా ఉన్నాను చర్చలకి, కూర్చుందాం నాన్న విష్ణు అంతా కూర్చుంటే మాట్లాడుకుందాం, సమస్య ఎక్కడ ఉంది ఏంటి సాల్వ్ చేసుకుందని చెప్పేసి అతను అన్నటువంటి వీడియో కూడా నేను పెట్టున్నాను. మన శివప్రసాద్ వీసి 5వ ఛానల్ పెట్టాను, మరి దేనిలో పెట్టాను గుర్తులేదు. అందులో నేను చెప్పింది కూడా ఇదే. ఈ విష్ణు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఎలా? రౌడీ సినిమా మన మోహన్ బాబుది, అందులో డైలాగ్ ఉంటుంది, ప్రతి కుక్క సింహం వాళ్ళనుకుంటూ ఉంటుంది, కానీ వీధిలో మొరగటానికి అడవిలో గర్జించడానికి తేడా ఉంది. ఆ తేడా వచ్చే జన్మలైన సరే నువ్వు తెలుసుకో అన్న దానిని విష్ణు షేర్ చేస్తూ, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టు, ఇది అప్లై అయింది అందరికి అన్నట్టుగా చెప్పుకుంటూ ఏం చెప్పాడు సింపుల్గా, మనోజ్ మాట్లాడిన దాన్ని ఏదైతే ఉందో అది వీధి కుక్క మరుగుతుంది అన్నట్టు పెట్టుకుంటూ వచ్చాడు ఇండైరెక్ట్గా. ఇక మనోజ్ వచ్చేసాడు. మనోజ్ అసలు ఏమాత్రం ఆగే క్యాండిడేట్ కాదు. వచ్చి ఏమన్నాడు, గతంలో మన కృష్ణరాజు గారు నటించినటువంటి కన్నప్ప రిమైనింగ్ కొన్ని సినిమాలకు సంబంధించి పెట్టి, ఫ్రాడ్ కుక్క సింహాలను కొంటూ ఉంది, అది అవ్వన పని, అది నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కన్నప్పని మరలా విష్ణు తీస్తున్నాడు కదా కన్నప్పని. ఒరే బాబా సినిమా పోయిద్దిరా బాబు, నువ్వు డబ్బులు తీసుకొని అందులో పెడుతున్నావు, నువ్వు కృష్ణరాజులాగా కన్నప్పలాగా చేసిన సీన్ లేదు నీకు, పోతారా బాబు నువ్వు, సినిమా పోయిద్దిరా బాబు అన్నట్టుగా ఇండైరెక్ట్గా అది పెట్టాడు. దెన్ మరలా ఇందాక ఏం పెట్టాడు, ఇదిగో నేను చర్చలకి సిద్ధం, నా ఆవిడ మా పెళ్ళం నా భార్య గొడవలు వద్దంది కాబట్టి నేను మౌనంగా వచ్చా, ఏమాత్రం మా ఆవిడ నాకు ఆపకపోతే నీ తల నీ పెళ్ళం చేతిలో ఉండిద్దిరా అన్నట్టుగా ఆ విలన్ అంటాడు. వీళ్ళైతే డైలాగ్ని చివరిలో యాడ్ చేస్తారు చూడండి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే, నాకు ఆ సీన్ చూసాక నాకు అనిపించింది మోహన్ బాబు సినిమానే. మోహన్ బాబు వెళ్ళి జయప్రకాష్ రెడ్డి దగ్గర నేను భయపెట్టి బెదిరించి ఏవైతే తీసుకొచ్చానో ఆ 43 డాక్యుమెంట్లు నాకు ఇవ్వు అంటాడు. అంటే పేద ప్రజలకు సంబంధించిన నేను పంచాలి వాళ్ళకి, అవన్నీ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చినవి అవి నీకు ఇవ్వు, వాళ్ళకి ఇచ్చేస్తా. దానిలో నాకేం అర్థమవుతుందంటే, మనోజ్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళ వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు, వారికి మంచి చేస్తా మేలు చేస్తా నేనున్నా మీకు అండగా అని చెప్పేసి మనోజ్ చెప్పాడు. ఇప్పుడు దానినే ఇండైరెక్ట్ కోట్ చేస్తూ మీరు చేస్తున్న తప్పు, అందులో నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది గతంలో, బట్ ఇప్పుడు నేను సరి చేసుకుంటా, కూర్చుందాం దాన్ని బట్టి మాట్లాడుకుందాం అని చెప్పేసి దాని మీనింగ్ అన్నట్టు మరలా ఆ తర్వాత ఇంకోటి పెట్టాడు. సేమ్ ఇంతే. అత్తారింటి దారిలో మన బ్రహ్మానందం కానీ ఆమె హేమలతన హేమ బుక్క పట్టుకుంటాడు. లైక్ ఆ వేలో ఇదిగో చక్కగా కూర్చుందాం మాట్లాడుకుందాం, నువ్వు ప్లేస్ చెప్పు నేనే వస్తా, నేను ఒక్కడనే వస్తా, ఇంట్లో ఆడవాళ్ళు తేవద్దు, మన పక్కన షుగర్ కంటెంట్ బ్యాచ్ ఊరొద్దు, అమ్మ నాన్న కూడా వద్దు, ఇద్దరం కూర్చుందాం మాట్లాడుకుందాం, సింపుల్గా తేల్చేసుకుందాం, ఎటువంటి గొడవలు కానీ హడావులు ఏముంది, సోలోగా నేను వస్తా, నువ్వు రా, ప్లేస్ నువ్వే చెప్పు నేను అక్కడికి వస్తా, మాట్లాడుకుందాం, ఒక హెల్తీ డిబేట్లో అన్ని క్లోజ్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పాడు. అంటే రెడీగా ఉన్నాడు మనోజ్. విష్ణునే అడ్డుపల్లి అన్నట్టుగా అనుకోవచ్చు, లేదన్నప్పుడు నిన్న ఆయన ఇచ్చిన హింట్ ప్రకారం డబ్బంతా ఏదైతే ఉందో మోహన్ బాబుది ఉమ్మడిగా ఉన్నటువంటి దానిని ఈ విష్ణు తీసుకెళ్ళి కన్నప్ప సినిమాలో పెడుతూ ఉండాలి, అది తట్టుకోలేకపోతూ ఉండాలి. లేదా ఈ మనోజ్ కూడా ఫ్యామిలీలో భాగంగా ఉన్న, ఇప్పుడు కూడా ఫ్యామిలీ బట్ ఎవరి భార్యల వాళ్ళు ఎవరి కుటుంబాల వాళ్ళు అన్నట్టు ఉన్నారు కాబట్టి గతంలో ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు ఈ మనోజ్ మన మధ్య కోట్ చేసింది కూడా, తాను ఉన్నప్పుడు సంపాదించినంత ఇంటికే ఇచ్చా, వాళ్ళు ఏ చెప్తే చేశారు, దెన్ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో అవి అందరివి అని అంటూనే నాకేం వద్దురా బాబు, నాకు న్యాయం కావాలి, సత్యం గెలవాలి, ధర్మం గెలవాలి, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అన్నది క్లారిటీగా మనోజ్ ఉన్నాడు. ఇన్ కేస్ మీరు చేసుకునేటట్టయితే నేను గతంలో తీసుకొచ్చింది ఏదైతే ఉందో అది నాకు ఇచ్చేయండి అని అంటున్నాడు. దెన్ దాంతో మిగతా నేను ఇస్తానంటే ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. మోహన్ బాబు ఆస్తులు పనిచేస్తానంటాడు, ఇప్పుడు ఉన్నది మొత్తం నాది, నేను ఎవరికి ఇవ్వను అంటాడు. బట్ మనోజ్ మాత్రం లేదు,
గతంలో నేను ఏదైతే తీసుకొచ్చినా నాకు ఇవ్వాల్సిందే అంటున్నాడు. ఎందుకంటే అవతల ఒక మాట ఇచ్చాను అన్నట్టుగా. సో మొత్తం మీద ఎపిసోడ్ చూస్తే మనోజ్ సైడే ఎక్కడో కొంచెం న్యాయం ధర్మం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. బట్ మనం ఫిక్స్ అవ్వకూడదు, ఎందుకంటే చిన్నోడు కదా, ఆవేశం కావచ్చు, పెద్దవాళ్ళు చెప్పేది అర్థం కాకుండా అలా బిహేవ్ చేస్తూ ఉండవచ్చు. సో అందుకే మోహన్ బాబు సినీ ఇండస్ట్రీ పెద్దలు నన్ను కూర్చోబెట్టి హెల్దీ డిస్కషన్ వేలో డిబేట్ కనుక పెట్టుకునేట్టు వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా ఫైన్ లేదు. బట్ ఒక మాట అయితే హింట్ ఇచ్చేసాడు, మా ఆవిడ చెప్పింది కాబట్టి గొడవలు రావట్లేదు, మా ఆవిడ చెప్పింది కాబట్టి నేను సైలెంట్గా ఉన్నా, అది తెలుసుకుంటారా మీరు, మా ఆవిడ గొప్పతనం ఇది అంత అని చెప్పేసి మోహన్ గురించి చాలా పాజిటివ్గా చెప్పాడు. అండ్ మా ఆవిడ కనుక నన్ను ఆపకపోతే నీ తల తీసి మీ ఆవిడ చేతిలో పెడతాను అన్నట్టుగా మోహన్ బాబు చెప్పిన డైలాగ్ని యాక్ట్ చేయడం ద్వారా ఓ రకంగా కంట్రోల్లో ఉన్నాను మా ఆవిడ వల్ల, జాగ్రత్త చూసుకో అన్నట్టుగా లీడ్ ఇస్తూ ఉన్నాడు. సో ఇది క్రమశిక్షణ అందామా? వామ్మో ఇటువంటి క్రమశిక్షణ వద్దండి అంటారా? ఎస్, వీడియో కూడా అందుకే. ఇంకొకసారి క్రమశిక్షణ పేరుతో అవని ఇవని హడావుడి చేసి చివరికి ఈ రకం రోడ్డునైతే పడకండి. ఇంతకీ నీకేం కావాలరా? బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన 43 దస్తావేజులు నాకు కావాలి స్వామి. బసవా, కాలు దుబ్బుతుంటావా? కాలు దువ్వాలను గుట్టి అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం ఒళ్ళో వేసేవాడు. అని చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా.